కంపెనీల వేటలో ఉన్నారంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బాధ్యతలన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ పదవి ఏమో ప్రస్తుతానికి ఈయన చూసుకుంటారు ఇన్ఛార్జిగా ఈ నెల 30 వరకు అని చెప్పి లోకేష్ గారు అంటున్నారు. ఎలా ఉంది మన అమరావతి పోలవరం? ఎలా అనిపిస్తుంది? చేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు కసి ఉన్న మనిషి కదా, కసితో ఉన్నాడు ఆయన, నిజాయితీతో కూడిన కసి. ఎలాగంటే ఫ్రాడ్ చేస్తూ మోసం చేసే మాటలతో కాకుండా నిజాయితీతో కూడిన కసితో ఉన్నాడు. ఆల్రెడీ అంతకుముందు ఆయన ఓడిపోవడం వల్ల ఏంటి ప్రజల మనసు ఏంటి అనేది గ్రహించాడు ఆయన. కాబట్టి సమర్థంగా పరిపాలన చేస్తాడు. 30వ తారీఖు దాకా గ్యారంటీగా ఆయన నిర్వహిస్తాడండి. ఏదైతే ఉందో శ్రీకాళహస్తి ఘటన చూశారు, ఏదైతే కోటా వినుత గారిది ఆల్రెడీ సస్పెండ్ చేయడం జరిగింది, కానీ స్పందించలేదని మాజీ ప్రభుత్వాలు అంటున్నాయి. ఎలా అనుకోవాలి? అంటే దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయండి, న్యాయస్థానాలు ఉన్నాయి. వాళ్ళ నుంచి కదా రావాల్సింది. సొంత పెత్తనాలు చేయలేరు, ఎవరు సొంత ఆలోచనలు చేయలేరు కదా. ఇప్పుడు చట్టము న్యాయం ఉంది, చట్టం చూసుకుంటుంది. వాళ్ళ నుంచి సామాన్యులకు వస్తుంది, సామాన్యు నుంచి చట్టాలకు వెళ్ళదండి. కాబట్టి వేచి చూడాల్సిందే. సంవత్సర పరిపాలనలో ఆర్థిక వెసులుబాటు లేనప్పటికీ కూడా అన్ని సమన్వయం చేస్తూ 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. కొంచెం టైం ఇవ్వచ్చా ప్రభుత్వాలకి? ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే గతంలో లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి కదా, ఆ పేరుకు పోయినటువంటి అప్పులన్నీ కూడా వడ్డీలే వేల కోట్లు ఉన్నాయి. ఆ వడ్డీలన్నీ కట్టుకొని నెమ్మదిగా సమకూర్చుకుంటే ఒక 2 సంవత్సరాలు పడుతుంది. అయినా కూడా వాళ్ళు పెన్షన్స్ అవి ఏర్పాటు చేస్తున్నారు. తల్లికి వందనం ఇచ్చారు, రేపు ఆగస్టులో ఉచిత బస్సు అంటున్నారు. దాదాపుగా రైతులకు ఏదో ఇస్తున్నారు భరోసా. పర్వాలేదు, అంటే ఇక చూడాలి, మనం వేచి చూడాలి. సంవత్సరమే కదా. ముఖ్యమంత్రి గారు కూడా నేనే ఉంటున్నాను ప్రజల్లోకి, ఎక్కడికి వచ్చినా నాకు జనసంద్రోహం ఎక్కువ ఉంది, 2029లో మేమే వస్తానంటున్నారు. ఈసారి మరి ప్రజలు ఇంకోసారి ఆహ్వానించడానికి రెడీగా ఉన్నారా? ప్రజాక్షేత్రంలో తిరగడానికి మమ్మల్ని ఇబ్బందులు గురి చేసినా మేము పడతామంటున్నారు. అది చెప్పలేమండి. సంవత్సరమే కదా అయింది. 1 ఇయర్లోనే మొత్తం మనం బేరీ చేయలేము. 4 సంవత్సరాలు ఇంకా మేజర్ పార్ట్ ముందుంది. వాళ్ళు కసితో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏమైనా సరే డెవలప్ చేయాలి, ప్రజల్ని బాగుపరచాలి అని ఒక కసితో ఉన్నారు. కాబట్టి చెప్పలేము. ఇంకొక సంవత్సరం 2 ఏళ్ళు చూస్తే కానీ చెప్పలేము. అంటే మేము ఉన్నప్పుడేమో చాలా అనేక పథకాలు తొందరలోనే అందాయి సంవత్సర కాలం ముందే, కానీ ఈ ప్రభుత్వాలు వచ్చాక నిదానంగా ఉన్నాయి అనేది ఆయన వాదన. ప్రభుత్వ నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తున్నా, అంటే ప్రభుత్వ నాయకులు ఎవరైనా పాత మాజీ మంత్రులు ప్రశ్నిస్తే లోపల వేస్తున్నారు, మేము పడతాము, మాకు సమయం వస్తుంది, మేము తిరిగిస్తామంటున్నారు. నిజమేనా? అంటే రాజకీయం అంటే ప్రజాసేవ మాత్రమే. కానీ మన దురదృష్టం ఏంటంటే ఇక్కడ పగలు ప్రతీకారం, నువ్వు నన్ను వేసావు కంటే నేను నిన్ను వేసేస్తా అనే ధోరణి నుంచి పక్కనకు వచ్చేస్తే ప్రజల గుండెల్లో చేరతారండి. ఫైనల్గా చూసుకుంటే అమరావతి పోలవరం 2027 కల్లా 40% పనులు పూర్తవుతాయా, లేకపోతే పోలవరం అన్న గట్టెక్కుతుందా? ఖచ్చితంగా అవుతాయండి. అవ్వకపోతే ఇబ్బంది, గవర్నమెంట్కే ఇబ్బంది అండి. ఎందుకంటే గతంలో 72% అయిపోయింది కదా. ఈసారి ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. ప్రధానమంత్రి గారు కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పూర్తి అయిపోతుంది. ఎంపీ సీట్ల కోసం ఎక్కువ ఇస్తారంటే ఒకవేళ వీళ్ళు మళ్ళీ ఏమన్నా పాత ప్రభుత్వాలకు సపోర్ట్ చేస్తుందా బీజేపీ? ఎందుకంటే జమిలీ ఎన్నిక ఒక దిశ కూడా ఉంటుంది అంటున్నారు. జమిలీ ఇప్పుడు ఉండదండి, 2029 తర్వాతే. ఇప్పుడు ఈ లోపల ఏముండదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సాధిస్తుందని మాకు నమ్మకం ఉంది. పక్క భాష రాష్ట్రాలకు సంబంధించిన భాష నేర్చుకోవడం తప్పులేదనేది పవన్ కళ్యాణ్ గారి వాదన. మన రాష్ట్ర భాష ఏదైతే ఉందో ఇక్కడ చూసుకుంటే అమ్మ లాంటిది, అది పెద్దమ్మ లాంటిది అన్నారు. హిందీ భాష ఎలా ఉంది? ఇప్పుడు మనం ఏపీలో తెలంగాణలో ఉంటే తెలుగు మాట్లాడతాం, చెన్నై వెళ్తే తమిళ్ మాట్లాడాలి, కేరళ వెళ్తే మలయాళం మాట్లాడాలి, అలాగే బెంగాల్ వెళ్తే బెంగాలీ మాట్లాడాలి. కాబట్టి నేను తెలుగే మాట్లాడతాను అని కూర్చుంటే కదా. కానీ యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వస్తే, ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికి పోయినా బతకచ్చండి. కాబట్టి యూనివర్సల్ లాంగ్వేజ్ ముందు ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత రీజనల్ లాంగ్వేజ్కి ప్రాధాన్యత ఇవ్వాలి. గడప గడపకి ప్రోగ్రామ్కి ఏమైనా టచ్ చేశారా? మీ ఏరియా ఎక్కడ ఉంటారు? మేము సింగనగర్ ఉంటామండి, డాక్టర్స్ కాలనీ. మా ఏరియాకి అయితే ఇంకెవరు రాలేదు ప్రజెంట్. మాకైతే గ్యాస్ స్టవ్లు పడతాయి అన్నారు, కానీ మాకేం 1 రూపాయి కూడా పడలేదు ఇంతవరకు. ఎదురు చూస్తున్నాం. పరిపాలన అయితే బాగానే ఉంది బాబు గారి పరిపాలన. అప్పుడేమో నవరత్నాల పథకాలు ఈ వాలంటీర్ల హయాంలో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమో 6 పథకాలు కదా. ఏమన్నా వస్తున్నాయా? ఏదైనా పెరిగిన పెన్షన్ కానివ్వండి, ఇంట్లో పెద్దవాళ్ళకి పెన్షన్ వస్తుందండి. మా అత్తమ్మ కూడా పెన్షన్ వస్తుంది. పరిపాలన కూడా బాగానే చేస్తున్నారు ఆయన. అంటే నిదానంగా చేసుకుంటూ పోతున్నారు కాబట్టి మాకు బాగానే ఉంటుందని మేము కూడా నమ్ముతున్నాము. మా తమ్ముడు వాళ్ళు పడ్డాయండి. మా తమ్ముడికి 3 పిల్లలండి, 3 డబ్బులు వచ్చినాయి. ప్లస్ మాకు ఇప్పుడు మాకు పొలం ఉంది. ఈ రైతు భరోసా కూడా ఈరోజు రేపు పడతాయి అంటున్నారు. ఖచ్చితంగా పడతాయని నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి జగన్ గారు కూడా ప్రజల్లోకి వస్తున్నారు. మేము 5 సంవత్సరాల్లో చేసినప్పుడు 1 సంవత్సరంలోనే చేసింది కూటమి ప్రభుత్వం, సంక్షేమ పథకాలు ఎక్కువ చెప్పారు కదా. మరి ఎలా అనిపిస్తుంది? మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఉందా ఆయనకి ఈసారి ఎలక్షన్స్కి 2029 కల్లా అంటున్నారు? ఏమోనండి, మరి చెప్పలేము. ఈ జగన్ గారు పరిపాలన అంటే కొన్నిసారి చేశారు, కానీ అవి కొంతమందికే పరిమితమైన, అందరికీ రాలేదు. అవి కొంతమంది పరిమితమైనవి. నెక్స్ట్ మరి ఆయన చేసే జనాలు చెప్పుకోవాలి, అంతేగాని ఏదో జనాలను భయభ్రాంతులు చేసి
అట్లా ఓట్లు ఎవరు వేయరు కదండి. మనం చేసి చూపించుకొని ఓట్లు అడుక్కోవాలి. కానీ అదేదో మొన్న రఫా అని అలాంటి అంటే ఎవరు ఓట్లు వేస్తారండి ఈ రోజుల్లో. మంచిగా వేయించుకోవాలి ఓట్లు. అంటే మేము ఇట్లాగే ఉంటామంటున్నారుగా వాళ్ళు, మేమే వచ్చేది ప్రజలు గమనిస్తున్నారు, పథకాలన్నీ స్లోగా వస్తున్నాయి అనేది ఆయన వాదన. ఏదన్నా అడిగితే అరెస్టులు చేసి లోపల వేస్తున్నారు మా నాయకులు అంటున్నారు. మేము భరిస్తాము, ఈసారి టైం మాదే అంటున్నారు ప్రజలు. మరి ఈసారి మరి అవకాశం ఇస్తారా? చెప్పలేమండి, అప్పుడు మారిపోవచ్చు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి అప్పుడు వీళ్ళు చేసే మంచిని బట్టి వీళ్ళకి రావచ్చు. లేదంటే వీళ్ళు చేసే తప్పులు అప్పుడు వీళ్ళు చూపించి జగన్ గారు చేసిన పథకాలన్నీ వీళ్ళు ప్రజలకు వివరిస్తే రావచ్చు, చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు, కంపెనీల స్థాపన కోసం అమరావతి అటు విశాఖపట్నం కూడా. మరి ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, అంటే ముఖ్యమంత్రి బాధ్యతలన్నీ ఆయనకు అప్పచెప్పారు. ఎలా ఉంది? లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చూస్తారంటే ఈ నెల 30 వరకు. మరి కంపెనీలు వస్తే ఎలా ఉంటుంది? 20 లక్షల ఉద్యోగాలు చెప్పినట్టుగా అవుతుంది అంటారు. ఇస్తారండి, వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు. 1 by 1 చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు వస్తే కంపెనీలు వస్తాయి, రాష్ట్రం కూడా బాగుపడుతుందని అందరం మేము అనుకుంటున్నాం. మేము పోలవరం కానీ ఇటుపక్క అమరావతి కూడా త్వరితగతిన పూర్తయితే మనకేమో ఇండస్ట్రీలు వస్తాయి అంటున్నారు. మరి ఏమంటారు? రైతులు కూడా ఏమంటున్నారంటే మొదట తీసుకున్న 33,000 ఎకరాలు కూడా ఏదైతే అభివృద్ధి చేసి చూపిస్తే మేము ఇవ్వడానికి రెడీ. 500 గజాల స్థలము, 1 కోటి రూపాయలు మినిమం ఇస్తే ఒక భూమికి మేము రెడీ అంటున్నారు. ఇవ్వగలుగుతుందా ప్రభుత్వం? 30,000 కౌలు ఇస్తారు. దానికి ఇస్తారండి, వీళ్ళు చెప్పినవి మాత్రం 1 by 1 చేస్తారు, ఇస్తారని అందరికి నమ్మకం ఉంది. కాబట్టి మళ్ళీ 30,000 ఎకరా వేయడానికి రైతులు కూడా ముందుకు వస్తున్నారు. అదండి. నెక్స్ట్ చూస్తే నిరుద్యోగ భృతి ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. అన్నదాత సుఖీబాబు 1-2 రోజుల్లో పడబోతుంది, మాక్సిమం ఈ రోజు రేపు అంటున్నారు. ఎలా ఉంది? మేము కూడా అన్నదాత సుఖీబాబు ఎదురు చూస్తున్నామండి. అన్నదాత సుఖీబాబు ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా బాబు గారు చెప్పింది ఖచ్చితంగా వేస్తారు. తర్వాత రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అది కూడా అమలు చేస్తారు. బాబు గారు చెప్పింది మాత్రం 99% ఖచ్చితంగా అమలు చేస్తారండి. ఆయన మాట మీద నిలబడిన వ్యక్తిని మేమందరం నమ్ముతున్నాము. అంటే చెప్పుకుంటారా? ఇబ్బంది అంటే అదేనండి, ఇంకైతే ఒకరికి వచ్చినాయి ఒకరు రాలేదు. కొంతమందికి 3 4 అన్నీ ఇవ్వండి. 2 నెలలకి ఒకరికి వచ్చి ఒకరు రాలేదండి. బిల్లులు ఎలా ఉన్నాయి? కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయండి, మామూలుగా లేదండి. హయాంలో అన్ని కరెక్ట్గా వచ్చినాయా? అప్పుడు కరెక్ట్గానే వచ్చినాయండి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. మరి ఎప్పుడు కూడా ఒకలాగా వస్తున్నాయి. కరెంట్ బిల్లు మరి ఇప్పుడు ఎక్కువ వస్తుందండి. నాయకులేమో గడప గడపకి వస్తామంటున్నారు. 5 వారాల ప్రోగ్రామ్ అంట, ఏదో ఒక వారంలో రావచ్చు. ఏ లైన్ లో ఉంటారు మీరు? మేము ఇక్కడ మొదటి నెలలో ఉంటున్నాం అండి, పుష్ప 9వ లైన్లోనండి. ఇక్కడైతే మరి ఇటు పక్క చూసుకుంటే గ్యాస్ సిలిండర్ డబ్బులన్నా ఏ లేదండి, ఒకసారి పనియండి, రెండోసారి ఇడిపెడితే మరి రావట్లేదండి. మాత్రం తల్లికి వందనం తర్వాత ఆడబిడ్డ నిధి ఇవ్వాలి 1500 మహిళలకి. అదేమో త్వరలో విడుదల చేస్తామన్నారు. పోస్ట్ ఆఫీస్లో 200 పెట్టి ఖాతాలు తెరిచారు కదా అందరూ కూడా. అదేలేండి, మేమైతే అది కట్టలేదండి. పోస్ట్ ఆఫీస్లో మాత్రము, మామూలు వరకు అయితే బ్యాంక్ ఒక అకౌంట్ ఉందండి, మాకైతే ఇంకే అకౌంట్లు లేవండి. మళ్ళీ డిపోల్లో తీసుకోవాలి, స్టోర్లకు వెళ్తున్నారు. గతంలో డోర్ డెలివరీలు ఉండేవి, లేకపోతే పాయింట్లో ఒక చోట పెట్టేవాళ్ళు. వీళ్ళు తీసుకున్న అది బాగుందా ఇది బాగుందా? అది ఈ లైన్లో వచ్చినాయి అయితే బాగానే ఉండేయండి. ఇప్పుడు అయితే అక్కడికి వెళ్ళడం ఇబ్బందిగా ఉన్నదండి, జనాలు ఎక్కువ అవడం వల్ల బాగా ఇది అయిపోయిందండి. ఇబ్బంది. కాగితాలు ఏదన్నా కావాల్సి వచ్చినా, ఏదన్నా అర్జీలు పెట్టుకోవాలన్నా గ్రామ సచివాలయంకి వెళ్ళాల్సి వస్తుంది. గతంలో వాలంటీర్లు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు ఉంటే బాగుండేది. వాళ్ళు ఉంటే అది బాగా ఉండేదండి. ఇప్పుడైతే మాత్రం సచివాలయంకి వెళ్ళడానికైనా ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. అయితే పట్టించుకుంటారు, లేకపోతే లేదండి. ఇంకా అదైతే అన్ని వచ్చినాయి. కరోనా సమయంలో కూడా అన్నీ వచ్చినాయండి, ఏం లేకుండా కాళ్ళ దగ్గరికి వచ్చి అన్నీ చేసేవారండి. మాకైతే నిరుద్యోగ భృతి ఉంది, త్వరలో ఇస్తారంట నిరుద్యోగులకి, జాబులు లేని వాళ్ళకి. అమరావతి పోలవరం కూడా అయితే ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. మంచి విధానమైన పిల్లలకి రేపు భవిష్యత్తు బాగుంటుంది. సరేనండి, బాగుంటుంది. మాకు అదే కావాలి కదండి, ఏది కూడా పిల్లల భవిష్యత్తు బాగుండడం 2 కావాలి కదండి మాకు కూడా. ఆగస్టు 15 ఉచిత బస్సు ప్రయాణం, జిల్లాల వారీగా ఆధార్ కార్డు మీద వెళ్ళొచ్చు ఎక్కడికైనా. ఈ విధానం బాగుంటుందంటే ఈ ప్రయాణం బాగానే ఉంటుందండి. కాదు ఏం కొట్టుకోకుండా ఇచ్చేకంటూ ఉంటే మాకు ఆ బస్సులు వెళ్ళకుంటే బాగానే ఉంటుందండి. పర్లేదు, పనులు కూడా ఇంకెక్కువ లేవండి. సరే ఇంకెక్కడ కూడా ఇబ్బందులు పడుతున్నామండి. ఎక్కడో పని ఉంది, ఇబ్బందిగా ఉన్నదండి. సరుకుల ధరలు కూడా ఎక్కువ ఉన్నాయండి, ఏం తక్కువ ఏం లేదు. ఎక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకా అన్ని అందుకున్నారా? మరి అందుకున్నాం, 9 పథకాలు అందుకున్నాయండి అప్పుడైతే.